ఖమ్మం జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతుంది. మండలంలోని తీర్థాల గ్రామంలోని 2, 3, 4, 5 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య కౌంటింగ్ పోరు నడుస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా పార్టీలు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. జిల్లాలో 80% పోలింగ్ నమోదైంది. సైదులన్న ఫోన్ చేయరు ఒకసారి. సైదులన్న ఫోన్ చేయి మన సైడ్. ఖమ్మం జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రసవత్తరంగా కొనసాగుతుంది. మండలంలోని తీర్థాల గ్రామంలోని 2, 3, 4, 5 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సాధించారు. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య కౌంటింగ్ పోరు నడుస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా పార్టీలు అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనింది. జిల్లాలో 80% పోలింగ్ నమోదైంది. సైదులన్న ఫోన్ చేయరు ఒకసారి. సైదులన్న ఫోన్ చేయి మన సైడ్. సైదులన్న ఫోన్ చేయరు ఒకసారి. సైదులన్న ఫోన్ చేయి మన సైడ్. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రా రవి లైవ్ లో అందిస్తారు. చిర్రా రవి, చెప్పండి, ఏంటి ఖమ్మం జిల్లాలో ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. చిర్రా రవి, చెప్పండి, ఏంటి ఖమ్మం జిల్లాలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్లుగా అక్కడికి మన తాజా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఎలా జరుగుతుంది అక్కడ కౌంటింగ్ ప్రక్రియ? పూర్తి డీటెయిల్స్ ఏంటి రవి? లక్ష్మి, ఇప్పటికే అయితే తెలంగాణలో రెండో విడత పోలింగ్ సంబంధించినటువంటి దాదాపు 80% పైన ఏదైతే పోలింగ్ జరిగింది, ఇప్పటికే ఏదైతే ఎన్నికల కౌంటింగ్ కూడా మొదలైంది. అనేక ప్రాంతాల్లో మిగతా సంబంధించినటువంటి ప్రధానంగా కౌంటింగ్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ అట్లాగే బీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ప్రధానంగా హోరాహోరీ పోరు అయితే జరిగింది. ఇక్కడికే కౌంటింగ్ కేంద్రాల వద్ద మనం చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం మనము రూరల్ మండలంలో ఉన్నటువంటి ఎం వెంకటాయపాలెంలో మనం కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పుడు హోరాహోరీ పోరు నేపథ్యంలో కౌంటింగ్ Invisalign uses a superior
సంబంధించినటువంటి దగ్గర హోరాకు ప్రధానంగా టీఆర్ఎస్ కానీ అట్లాగే పాడు సంబంధించినటువంటి దగ్గర హోరాహోరీ ఏదైతే ప్రధానంగా టీఆర్ఎస్ కానీ అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. ప్రధానంగా ఖమ్మం నేలకొండపల్లి మండల కేంద్రంలో అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి అంటే గెలుపు దగ్గరగా ఉన్నటువంటి అయితే మెజార్టీ ఉన్నది. దాంతోపాటుగా మిగతా సంబంధించినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం అయినటువంటి పాలేరు నియోజకవర్గంలో దాదాపుగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చినప్పటికి కూడా అంటే కొంత ఏదైతే బీఆర్ఎస్ కూడా తమ ఆధిపత్యాన్ని ఎంతో కొంత నిలుపుకునేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే వన్ సైడ్గా ఒకనాడు అంటే పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి దాని నుంచి ఏదైతే ఉపేందర్ రెడ్డి కొంత గ్రామాలు ఇప్పటికే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రధానంగా బీఆర్ఎస్ కొంత ఏదైతే కొన్ని మెజార్టీ కొన్ని సీట్లు అయితే ప్రధానంగా సర్పంచులు గెలుచుకునే అవకాశం ఉంది. మనం వెంకటపాలెంలో ఉన్న ఏడ సిపిఎం అట్లాగే ప్రధానంగా మాస్ లైన్ ప్రజాపంద అట్లాగే కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ జరుగుతున్నది. దాంతోపాటుగా ఇక్కడ నువ్వాని అన్నట్టు ఉన్నటువంటి అంటే సిపిఎం ప్రత్యేకంగా ఒక బలమైనటువంటి పార్టీగా ఉన్నది. అంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు పోటాపోటీగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక మెజార్టీగా అంటే అధికార పార్టీగా ఉండటం వల్ల కొన్ని మెజార్టీ కాంగ్రెస్ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉన్నది. దాంతోపాటుగా రెండో స్థానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ఖచ్చితంగా తన ఉనికిని తనకు ఉన్నటువంటి గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బలంగా ఉన్నటువంటి దాంట్లో గెలుచుకోవటానికి కూడా ఉన్నది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి ఎప్పుడు అంటే ఫలితాలు వస్తాయనే ఆసక్తిగా ఓటర్లు అయితే ఎదురు చూస్తున్నారు. తమ అభ్యర్థుల్ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఓటింగ్ జరుగుతున్నప్పుడే ఘర్షణలు తావిచ్చినట్టుంది. ఒక చోట్ల చెదురుమదురు ఘటనలు అయితే జరిగినాయి. ప్రధానంగా నేలకొండపల్లి మండలం ఆరేగూడెం అనేటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. రెండు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడ ప్రధానంగా వెంటనే పోలీసులు వెంటనే వచ్చేసేసి ఘర్షణను నివారించడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానంగా పోలీసు భారీ బందోబస్తు చేయటం వల్ల ఇప్పటికే ఎలాంటి ఘర్షణలు అయితే లేవు. అయితే ఫలితాల తర్వాతకి ఏమైనా ఎట్లా ఉండబోతుంది, దానికి ఎట్లాంటి సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు అయితే ఘర్షణలు లేకుండా చూడటానికి అయితే భారీ బందోబస్తు చేసింది. దీంతో పాటుగా మొత్తంగా మన ఎన్నికలు పరిశీలించినప్పుడు ఇంకొన్ని ఫలితాలు అయితే ఇంకా రావాల్సి ఉన్నది. ఇప్పటికే ఓట్ల లెక్కింపు అనేటువంటిది కార్యక్రమం జరుగుతుంది. ఈ ఓట్ల కారింపు లెక్కం అనేది ఇంకొక 6-7 అంటే మినిమంగా అంటే పెద్ద పంచాయతీలు ఉన్నప్పుడు దాదాపు 6-7 అంటే 7 గంటల సమయం దాకా పట్టేటట్టుంది. దాదాపుగా 6 గంటల వరకు అయితే ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికైతే వచ్చిన ఫలితాలు అయితే ప్రధానంగా కాంగ్రెస్కు కొన్ని చోట్ల అట్లాగే 1-2 చోట్ల బీఆర్ఎస్ పార్టీకి అయితే ఖమ్మం జిల్లాలో అయితే ఓట్లకు సంబంధించినటువంటి అయితే ఇప్పటికే ఫలితాలు అయితే వెలువడ్డాయి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రవి.